ప్రాతకాల మన్నాకి చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ అందరినీ స్వాగతిస్తున్నాను. మరి ముందుగా ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మోజెస్ గారు ఫ్రమ్ తిరుపతి గారిని కోరుచున్నాను. మోజెస్ బ్రదర్ దయతో ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రైలర్ సార్, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ రాత్రి అంతా నా ప్రభు మంచి నిద్రనిచ్చి దేవా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది ఈ గూగుల్ మీట్ లో ఉన్నటువంటి నా ప్రభా నాయన, నా తండ్రి నాయన, గూగుల్ మీట్ కి హాజరయ్యేటువంటి ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ కార్యక్రమం నడుపుతున్నటువంటి నా ప్రభా అయ్య గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయానికి వచ్చినాము తండ్రి. శ్రేష్టమైన సమయం, ఉత్తమమైన సమయం, అన్నిటికంటే అవసరమైనటువంటి సమయం నా ప్రభా అయా. నీ సన్నిధి నీతో గడపటమే తండ్రి మా భాగ్యం నాయన. భాగ్యం మీరు ఈ ఉదయకాలాన్ని మాకు ఇచ్చినందుకు, దీన్ని ప్రేరేపించి ఏర్పాటు చేసినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసుని దేవా మీరు తండ్రి నాయన బలపరచండి. మీ దాసుడు ద్వారా తండ్రి నాయన గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి బిడ్డని దర్శించుటకు నాయన తండ్రి, హెచ్చరించుటకు, సరిచేయుటకు, బలపరచుటకు, సరిదిద్దుటకు తండ్రి నాయన స్థిరపరచుటకు మీ దాసుల ద్వారా వచ్చుచున్న ప్రతి వాక్కు ద్వారా తండ్రి మా జీవితాలు బలపరుటకు మీరు మాట్లాడమని ప్రభా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ సార్. వందనాలన్నా చక్కగా ప్రార్థన చేసి దేవుని మహిమపరిచిన మీకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి కుటుంబంతో పాట పాడవలసిందిగా సంపూర్ణ అమ్మగారిని ఏసీసీ కోరుచున్నాను. అందరికి ప్రైజ్లాడండి. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నువ్వు మాట పలికిన మహిమలు జరుగునయ్యా, నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నువ్వు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు, ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరచావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా చేశావు, ఒక్క మాటతో సౌలును పౌలుగా చేశావు, నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నువ్వు మాట పలికిన మహిమలు జరుగునయ్యా, నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా ఒక్క మాటతో పెను తుఫానును ఆపావు ఒక్క మాటతో పాములను క్షమించావు ఒక్క మాటతో బాలికను బ్రతికించావు ఒక్క మాటతో సమరయ శ్రీని మార్చావు ఒక్క మాటతో బాలికను బ్రతికించావు ఒక్క మాటతో సమరయ శ్రీని మార్చావు నీ మాటకెంతో శక్తి ఉందయ్యా నువ్వు మాట పలికిన మహిమలు జరుగునయ్యా నీ మాటకెంతో శక్తి ఉందయ్యా నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా యేసయ్యా 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 ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా నీ మాటకెంతో శక్తి ఉందయ్యా నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా నీ మాటకెంతో శక్తి ఉందయ్యా నీ మాట పలికిన మహిమలు జరుగునయ్యా యేసయ్యా 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 థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. రైసులాడమ్మా చక్కగా పాట పాడి దేవుని మహిమపరిచిన మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రశస్తమైన సమయంలో మరి మన సేవకుడైనటువంటి ఈ విజయ్ కుమార్ పాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. వెళ్ళడమ్మా. ప్రియ పరిశుద్ధులారా, మనందరి రక్షకుడును క్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుతమైన నామంలో మీ అందరికీ ప్రాతకాలమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరం సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుకుందాము. దాన ధర్మాలు నడిదిరమని మనం దాన ధర్మాలు ఎలా చేయాలి, అవి ఎవరికి తెలియకుండా చేయాలి. కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతితో చేసింది కుడి చేతికి తెలియకూడదని నిన్న దినము మనం తెలుసుకున్నాము. ఈ దినమున ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలకు జవాబులు ఎలా ఇస్తాడు దేవుడు అని ఒక్కసారి మళ్ళా దీని కొత్త విషయాన్ని ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుంచి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడని వారు తలంచుతున్నారు. కాబట్టి ఈ దినమున ఒక కొత్త విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ వేషధారులు అనే ఒక పదాన్ని ఉపయోగించాడు. వేషధారులు అంటే ఇంకా మనందరికి అర్థం కావాలంటే యాక్టర్స్. అందరి ముందు గొప్పగా ప్రార్థన చేయాలని,
ప్రతి విషయంలో ఏది చేసినా నాకే ఘనత కావాలని తమ్ము తాము ప్రత్యేకపరచుకోవడానికి సమాజ మందిరాల లోపల, అదే రకంగా వీధుల లోపల మూలల మధ్య నిలుచొని ప్రసంగించేవారు, ప్రార్థించేవారు, పాటలు పాడేవారు. మనం ఏది చేసినా దేవునికి మహిమ కలగాలి కానీ మానవునికి మహిమ కలగకూడదు. మనందరి యొక్క చాలా మంది యొక్క జీవిత విధానంలో చూసినట్లయితే నేనే అందరికంటే నంబర్ 1గా ఉండాలి, అందరికంటే గొప్పగా నేనే కనబడాలి, నేను చేసేదే కరెక్ట్ విధి విధానం అని చాలా మంది సహోదరులు సమాజంలో ఉన్నారు. దాని కొరకు ప్రభు అంటున్నాడు ఏంటంటే, నీవు ఏది చేసినా, ప్రార్థన చేసినా, పాట పాడినా, వాక్యము ప్రకటించినా ఎవరి మెప్పు కొరకో కాదు, కానీ దేవుని మెప్పు కొరకును దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా నువ్వు తలంచి ఆ పని చేయాలి. మొదటి మాట. రెండవదిగా మనం చూసినట్టయితే గదిలోనికి వెళ్ళమంటున్నాడు. రహస్యమందు నువ్వు ప్రార్థన చేయప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయమప్పుడు ఆయన రహస్యమందు చూచు నీ తండ్రికి నీ ప్రతిఫలం ఇచ్చును. మనకి ప్రతిఫలం ఇవ్వాలి అంటే మరి రహస్యంగా ప్రార్థన కూడా చేయాలి, అంటే అందరి ముందు కూడా చేయాలి. కానీ దాంట్లో భావం ఏంటంటే నేనే గొప్ప, నా ప్రార్థన అందరు వినాలని ఒక తలంపు కాకుండా దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలగని ప్రార్థిస్తే బాగుంటుంది. ఇక 6వ వచనం చూసినట్టయితే అక్కడ అంటున్నాడంటే రహస్యమందు ప్రార్థన చేయమంటున్నాడు. అయితే ఇది యూదుల ఆచార ప్రకారంగా వారి ఒక ప్రత్యేకంగా ఒక ప్రార్థనా గదిని ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసుకొని వారి యొక్క వీలును బట్టి వ్యక్తిగతంగా ఒక్కొక్కరు వెళ్ళి ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేయడం అనేది వారికి ఆనవాయితీగా వచ్చేది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మరి రహస్యమందు చూసే నీ దేవుడు మరి నీ ప్రార్థన వినాలి కాబట్టి నీవు వెళ్ళి రహస్యంగా తలుపు వేసుకొని ప్రార్థన చేయమంటున్నాడు. సరే, లేకపోతే మనం ఏం చేయగలిగేది ఏం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒంటరిగా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాము. ఏకాంత ప్రార్థన చేసినట్టుగా, ఆయన అరణ్యానికి వెళ్ళినట్టుగా, ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా, దినమెల్లా మరి పరిచర్యలోను రాత్రి వేళ ఎక్కువ జామున లేచి ఆయన ప్రార్థన చేసడం మనం చూస్తున్నాము. అంటే మనకి వీలు కలిగితే మన ఇంట్లో ఒక ప్రత్యేకమైన ఒక గది ఉంటే సంతోషం. మనకి ఆ స్థలం కనుక లేకపోయినట్టయితే మనకు కలిగిన దాంట్లోనే మనము మరి ఆ రకంగా ఉండేవారముగా, ప్రార్థన చేసేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ దినమున మరి హైందవ సోదరులు ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ప్రార్థనా గదిని ఒకటి పెట్టుకుంటారు, పూజ గదిని పెట్టుకుంటారు. ఎంత చిన్న ఇల్లైనా గింతంతైనా వాళ్ళకు అనువైనటువంటి బొమ్మలు పెట్టుకుని ప్రార్థన చేయడానికి. మనము కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు ఆర్థిక స్తోమత దేవుడికి నాకు ఇచ్చి ఉన్నట్టయితే మనం కూడా ప్రార్థనా గది ఒకటి పెట్టుకోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మనం ప్రార్థించడానికి, కన్నీరు కాచడానికి, మరి దేవుని యొక్క చిత్తమును మనం ఎరగడానికి, ఆయన మన యొక్క ఉద్దేశాలను వినడానికి ఒక ప్రత్యేకమైన గది కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు, వీలైతే సాధ్యమైతే. రెండవదిగా ఇక్కడ 7వ వచనం మనం చూసినట్టయితే, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినపడని వారు తలంచుతారు. చాలా మంది విస్తారమైన ప్రార్థన చేస్తారు. దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు. మొదట వేషధారుల వలె ప్రార్థన చేయబాకండి. రెండవదిగా ప్రత్యేకంగా సపరేట్గా నువ్వు కూర్చొని ప్రార్థన చేయమని. మూడవదిగా మనం చూసినట్టయితే ఎక్కువ విస్తారమైన ప్రార్థన కాదు అని అంటున్నాడు. అయితే కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో
7వ వచనం ఒక మాట మనం చూస్తాము. 7వ అధ్యాయము 7వ వచనం లోపల అక్కడ దేవుడు మనకి జవాబిస్తాడు అనే మాటకి మరొక రెఫరెన్స్ మనం చూద్దాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. మరొక మాట మనం చూసినట్టయితే తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అయితే మనకి జవాబు రావాలంటే అడగమంటున్నాడు, వెతకమంటున్నాడు. మరి ఎట్లా వేషధారుల వలె కాకుండా బైబిల్లో ఒక మాట మనము చూస్తాము. మరి లూకాసు వార్త 18:9 లోపల ఒక వ్యక్తిని మనము చూస్తాము. 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఇక్కడ 2 వ్యక్తులు మనం చూస్తాము. ఒకరు ఆకాశం వైపు తల ఎత్తి చూసి కూడా ప్రార్థన చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో కన్నీరు కారుస్తున్న సుంకరి. మరొక పరిచయని చూస్తాము. అతడు తను ఇతరుల కొరకు అందరూ వినాలని తను ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ఆ 2 ప్రార్థనలో దేవుడు ఎవరి ప్రార్థన వింటారో ఒకసారి మనం చూద్దాం. 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటక 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులను అనగా దొంగల వలె, రెండవ మాట అన్యాయస్తులను, మూడవది వ్యభిచారులను, ఇతరుల మనుషుల వలె ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు. ఎవరికి ప్రార్థన చేయాలి, దేనికి ప్రార్థన చేయాలి, ఎందుకు పోయాడు? టోటల్లీ మిస్ అయిపోయాడు. ప్రార్థన చేయాలంటే నీ యొక్క వ్యక్తిగత అవసరాలు దేవునికి చెప్పుకోవాలి. నీలో ఉన్నటువంటి వెలితిని నువ్వు తీసివేసుకోవాలి. ఇంకా బాధ దుఃఖము కలిగితే కన్నీరు కార్చాలి. అందుకే మనం దేవాలయానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ పరిసేయుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, వేరే వాళ్ళని బేరుజు వేసుకొని వారిలా నేను జీవించకుండా ఉన్నందుకు నీకు స్తోత్రములు అంటున్నాడు. ఒకరి జీవితంతో మనకు అవసరం లేదు. మన వ్యక్తిగత జీవితము ఎలా ఉంది, మన వ్యక్తిగత జీవితం పవిత్రంగా ఉందా, పరిశుద్ధంగా ఉందా, దేవుని సమీపంగా ఉన్నామా, దూరంగా ఉన్నామా, ఇది చూడాలి. సహజంగా మానవుని యొక్క గుణం ఏంటంటే, వేరే వారిని చూసినప్పుడు వారిలో ఏదైనా బయటికి వినబడితే వారిని చూసి చాలా చులకనగా మనం మాట్లాడతాము. ఇక్కడ ఈ పరిసేయుడు కూడా చేసేది ఏంటంటే, తను వెళ్ళిన ఉద్దేశాన్ని మర్చిపోయి మరి మరొక రీతిగా తను తాను గర్వించుకునేవాడుగాను, గొప్పగా చేసుకునేవాడుగాను, తనే నీతిమంతుడుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నా, నా సంపాదనలో 10వ వంతు చెల్లిస్తున్నా అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే 13వ వచనం చూసినట్టయితే, అయితే సుంకరి దూరముగా నిలుచుండి, సుంకరి ఎక్కడ ఉన్నాడు? దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కర్లెత్తుడికైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపి నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడనని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మన ప్రార్థన లోపల, మన భక్తి లోపల, మన విశ్వాస యాత్ర లోపల మన జీవితాన్ని మనం పరిశీలించుకోవడం మర్చి ఇతరుల యొక్క జీవితం గురించి మనం, వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, వీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, వారు పాపి కదా, వారు వ్యభిచారి కదా, వారు దొంగ కదా, వీరు మోసగాడు కదా, వారి సాక్ష్యం బాగా లేదు కదా అని నేను సహజంగా మనం తలస్తూ ఉంటాము. కానీ దేవుడి దృష్టిలో ఏంటంటే, విరిగి నలిగిన మనసు కలిగిన వారు ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా దేవా, నేను పాపిని గుండెలు బాదుకుంటూ మొరపెడుతూ కన్నీరు విరుస్తూ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వినేవాడు. విరిగిన నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలియాగం. మనం ఇతరులను చూసుకొని మనం ఒకరి గురించి మనం గంతగా వహించుకోవడము కానీ, మనం గొప్పగా చేసుకోవడము కానీ దేవునికి ఇష్టం లేని ప్రక్రియ.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను అందరి జీవితం లోపల మన ప్రార్థనలు ఎలా చేస్తున్నాము, మందిరాలకు వెళ్ళినప్పుడు మనం ఎలా ఆలోచిస్తూ ఉన్నాము, మనం ఇతరులతో ఈ బెరుజు వేసుకుంటున్నామా, లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధతలో నేను జీవించలేకపోతున్నామని సిగ్గుపడుతున్నామా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఆయన సెలవిస్తున్నాడు. మన విశ్వాస యాత్రలో ఇప్పుడు మనకి మాదిరి క్రీస్తు ప్రభువారే కానీ, ఈ లోకంలో ఉన్న సంఘ కాపర్లే కానీ, లేకపోతే రెవరెండ్లే కానీ, బిషప్లే కానీ, లేకపోతే ప్రవక్తలే కానీ వారు మనకి మాదిరి కాదు. ఎందుకంటే ప్రతి మానవుని లోపల యాడో ఒక దగ్గర చిన్న బలహీనత కనబడుతుంది. ఆ బలహీనత చూసినప్పుడు మనం వారు తప్పు చేస్తున్నారు కదా, వారికి బలహీనత ఉంది కదా, నేనెందుకు చేయకూడదని మనకు ఒక సందేహం మనలోంచి రేకెత్తవచ్చును. అందుకే మనం చూడవలసింది క్రీస్తు వైపే. అందుకే అంటాడు కదా, నా పరుగు పందెము లోపల నాకు ఏదైతే నేను గురి పెట్టుకున్నానో ఆ గురి యొద్దకే నేను పరిగెత్తాలనుకుంటున్నాను. ఈ గురి యొద్దకు నేను పరిగెత్తున్నప్పుడు నాకు కుడి ఎడమల కనబడి దేనిని చూడను కానీ నా దృష్టి అంతా కూడా, నా మనసంతా, నా శక్తి అంతా కూడా నాకు కనబడే గురికి నేను పరిగెడుతున్నా. మనందరి గురి ఏంటి? క్రీస్తుని అనుకరించడం, క్రీస్తులో జీవించడం. మనందరము కూడా ఆ రకంగా జీవించి మన జీవిత యాత్ర ముగించినప్పుడు ఇదిగో నీవు నేను కూడా నిత్య జీవమును పొందుట కొరకే మనం పరిగెడుతున్నాము. కాబట్టి నీవు నేను పరిగెత్తవలసింది ఏ గురి పెట్టుకుని మనం పరిగెడుతున్నాము ఒకసారి ఆలోచించండి. మన ప్రార్థన చేస్తున్న మన జీవిత విధానం ఎలా ఉంది? మందిరానికి వచ్చిన మన జీవిత విధానం ఎలా ఉంది? ప్రతిసారి ఇతర వ్యక్తులను మనం పోల్చుకుంటున్నామా? సుంకరి పరిసేడు ఇద్దరు మనం చూస్తున్నాము. పరిసేడు తను వచ్చింది ప్రార్థన చేసుకోవడానికి, కానీ ఇతరుల గురించి అతను మాట్లాడడం తనకు అవసరత లేని పని. కానీ ప్రభు వారు ఎవరి ప్రార్థన విన్నాడంటే సుంకరి ప్రార్థన వినడం మనం చూస్తున్నాం. అంటే తగ్గించుకొని ప్రార్థించటం. ఎందుకంటే పరమ పవిత్రుడ క్రీస్తు ప్రభువారితో మనం సాంగత్యం చేయాలంటే ఏమాత్రం కూడా మనం ఆయనతో సరిపోల్చుకోలేని మన జీవితాలు, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలో ఏ కొంచెమైనా కూడా లేదు. మనమందరం కూడా మార్గము తప్పి మన జీవితాల లోపల మనమందరం కూడా ఎక్కడో ఒక దగ్గర దేవునికి దూరంగా జీవించే వారమే కానీ ఎవరు కూడా పరమ పవిత్రులము కాదు. మనమందరం కూడా పరమ పవిత్రులు కావడానికి పరిగెత్తే వారమే కానీ మనం ఎవరమో కూడా పరమ పవిత్రులము కాదు. ఆ యొక్క యోబు అంటాడు, అయ్యా నీ దృష్టిలో ఎవరు పవిత్రులయ్యా అంటాడు. అవును కదా, మనం ఎవరు కూడా పవిత్రులము కాలేము. మనం పవిత్రులము కాలేము కాబట్టి ఒకరితో మనకు అవసరం లేదు. కానీ మన యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మన సంతానం ఎలా ఉన్నారు, మన భార్య ఎలా ఉంది, మనం దీనిని ఆలోచించి మనం ప్రార్థించాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. యోబు గారు ఏం చేసేవాడంటే అనుదినము వేకువ జామున్నే వారి కుమారులే గాని కుమార్తెలే గాని క్రియల ద్వారా గాని తలంపుల ద్వారా ఏమైనా పాపము చేశారేమని వేకువ జామున లేచి ఆయన బలి అర్పించడం మనం చూస్తున్నాము. ఇదిగో మనము కూడా ఈ యొక్క ప్రాతకాల మన్నా యొక్క ఉద్దేశం ఏంటంటే వేకువ జామున లేచి మన ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మనమందరం కూడా దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క పాటలతో, దేవుని యొక్క ప్రార్థనతో గడిపి మన దినమును ప్రారంభించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఇది. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చిన మనమందరం కూడా ప్రార్థించే లోపల, జీవించే జీవిత విధానము లోపల మనమందరము కూడా క్రీస్తుని పోలి జీవించే వారముగాను, క్రీస్తే మనకి మాదిరిగా ఉండే వారముగాను, మన కొరకు పరుగు పందెం ఏదైతే దేవుడు మన ముందు పెట్టాడో ఆ పందెంలో మనము గెలవడానికి ఎక్కడ ఓడిపోకుండా పడిపోకుండా మనము గురి యొద్దకు పరిగెత్తే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నువ్వు ఏది అడిగితే అప్పుడు అది దేవుడు మనకి ఇస్తాడు. మరి ఇందాక మనం చూసాము కదా, 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ అన్న మాటలు ఏంటంటే మనమందరం కూడా అప్పుడు ప్రార్థన చేస్తేనే అంట, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. మరి అడిగే అన్నీ మనకు అంశాలన్నీ కూడా జవాబులు వస్తున్నాయా?
మరి మనం ప్రార్థించే ప్రతి ఒక్క అంశం లోపల మనము మేలు పొందుకుంటున్నామంటే మేలు పొందుకోలేకపోతున్నాం. ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే అడుగుతున్నాము, ఆశ భంగము కలుగుతుంది, వెతుకుతున్నాము కానీ అవమానము కలుగుతుంది, తట్టుతున్నాము కానీ మనకి ద్వారము తెరవబడడం లేదు. కారణం ఏమై ఉన్నది? మన ప్రార్థనలో లోపము కావచ్చు, మన యొక్క వ్యక్తిగత జీవితంలో లోపము కావచ్చు, లేకపోతే మన యొక్క జీవితంలో ఉండే డంబమే కావచ్చు, గర్వమే కావచ్చు, అసూయే కావచ్చు, లేదా మత్సరమే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం అంటున్నాడు చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచినలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ అడగడానికి ఒక అర్హతను చూపిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా అడుగుతాము దేవుడిని, ఏది పడితే అదే అడుగుతాం. మనం ఈ కనబడ్డ ప్రతి ఒక్కటి కూడా మనం కావాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇది మానవ నైజం, నరుడికి ఉన్నటువంటి కోరిక, ప్రతి ఒక్కటి కావాలని కోరుకుంటాము. కానీ ఇక్కడ దేవుడు మనకు అక్కడ అడగమని అన్నాడు, అడిగితే వెతుకుతాయి, తట్టితే అది తీయబడతాయని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఏంటంటే మన జీవితం లోపల నా యందు మీరును మీ యందు నేనును అంటే ఆయనలో మనలో ఆయన కలిసి మమేకమైనప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నీవు నేను ఎలా మమేకమై ఉన్నామా, దేవునిలో వేరువేరుగా మనం ఉన్నామో ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే నా యందు మీరును మీ యందు నేనును ఒకరి యందు ఒకరు కలిసి ఆనందించే వారముగా, కలిసి జీవించే వారముగా, ఆయన నీలో ఉంటే నీవు ఆయన వాడు అవుతావు. నీవు ఒకవేళ గనక ఆయనలో ఉండకపోతే మరొకని వానివి అవుతావు. నీవు నేను ఎవరి వారమై ఉన్నాము, ఎవరిలో మనం ఉంటున్నాము, అది ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే ప్రభువారు అంటారు, నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్న మాటలు ఆయన మాటలు నిలిచవ్వాలి. మనం ఆయన మాటలు వింటున్నామా, ఆయన మాటలు మనం గ్రహిస్తున్నామా, ఆయన మాటలు మనం గైగొంచున్నామా ఒకసారి ఆలోచించండి. బహుశా వినవచ్చునేమో, లేకపోతే గ్రహించలేకపోవచ్చునేమో, గైగొనలేకపోవచ్చునేమో. జాగ్రత్త సుమి. మనం ఆయనలో ఉన్నామనుకుంటున్నాము, ఆయనలోనే ఉన్నామనుకుంటున్నాము, కానీ ఆయన లేక జీవిస్తున్నాము కావచ్చు. ఇదిగో దేవుని యొక్క రాకడే సమీపమైతే, లేకపోతే మన యాత్ర ముగించే సమయమే ఆసన్నమైతే, ఇదిగో నీవు నేను ఎక్కడ నిలబడతాము, మనం ఎక్కడ ఉంటాము ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. ప్రతిసారి ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మనం దేవుని దగ్గరకు రావాలి. ప్రార్థించే విధి విధానాలు మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయాలంటే ఒంటరిగా ప్రార్థన చేయమన్నాడు, సుంకరు వలె ప్రార్థన చేయమన్నాడు. అడిగితే నేను ఇస్తానన్నాడు, అడిగితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నీవు నా యందున్నావా, నా ఆజ్ఞలు గైకొంటున్నావా, లేకపోతే నిష్టానుసారంగా జీవించి చివరికి రాత్రిపూట వచ్చి నాకు ప్రభువా అది దయచేయి అని అడుగుతున్నావా? అందుకే అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టం అప్పుడు మాత్రమే, మీకు ఏది ఇష్టమో ఏది అడిగినా ఆయన ఇవ్వగలడు. ఆయన సమర్థుడు. ఎందుకంటే సమస్తమును సృజించిన వాడును, సమస్తమును పరిపాలించువాడును, తన బిడ్డలేలా తన దయ కలిగిన వాడుగాను, ప్రేమ కలిగిన ఆ దయామయుడు అంటున్నాడంటే ఏది నీకు ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపడు. కానీ మనము ఆయనలో ఉండాలి, ఆయన మాటలు వినేవారముగా ఉండాలి. అప్పుడు ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనం ఆయన చిత్తంలో ఉన్నట్టయితే ఆయన అడిగిన ప్రతి ఒక్కటి కూడా నీకు అనుగ్రహం. ఏది నీకు ఇష్టమో అంటున్నాడు, ఒకటే మాట అంటున్నాడు, నీవు నేను మందరము కూడా మీ యందు నా మాటలు నిలిచి ఉండినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. అంటే అనేక మంది ప్రార్థనా పరులు, అనేక మంది భక్తులు ఆత్మల కొరకు అడిగారు. మన సాల్మన్ ఏమడిగాడు చెప్పండి? అయ్యా, ఈ విస్తారమైన ఈ రాజ్యమునిచ్చి ఈ రాజ్యమును పరిపాలించమని నాకు అప్పగించిన ఈ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞాన వివేకము కావాలని కోరుకున్నాడు. అతను ఈ లోకంలో ధనమును కోరలేదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కోరలేదు, ఇంకా రాజ్య విస్తరణ అడగలేదు. కానీ ఆ ప్రజల్ని ఏలే జ్ఞానము కొరకు వేడుకున్నాడు. అందుకే ప్రభు అన్నాడు ఏంటంటే, భూమి పుట్టిన మొదలుకొని నీలాంటి జ్ఞానవంతుడు చివరి వరకు ఎవరు కూడా ఉండరని చెప్పేసి అత్యుత్తమైన జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. ఇదిగో మనమందరం కూడా
అడగడం అంటే ఏది పడితే అది ఇష్టమని కాదు, కానీ దైవ చిత్తానికి లోబడిన వారమై దేవుని యొక్క మహిమార్థమై దేవుని యొక్క ఘనత కొరకు మనము దేవుని అడిగితే ఆయన ఇస్తాడని చెప్పి దాని యొక్క భావం. ఒకళ్ళు అనుకోవచ్చు, నేను ఇప్పుడు వెంటనే ప్రభువా నేను నీలో ఉన్నాను, నాలో ఉన్నావు, నీ ఆజ్ఞలు గైకుంటున్నాను, అమెరికన్ ప్రెసిడెంట్ చేయమంటే ఇట్ ఈస్ నాట్ హైలీ ఇంపాసిబుల్. అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, సాలొమోను అడిగింది దేన్ని అడిగాడు అంటే దైవ చిత్తానికి లోబడిన మాటలు మాట్లాడాడు. ఇగో మనము కూడా ప్రార్థించేటప్పుడు ప్రభువుని అడిగే విధి విధానాలు మనకి తెలియజేశాడు. మొదటిగా ప్రార్థన చేయాలి, వేషధారి వలె కాకూడదు. మూడవదిగా మనం చూసినట్లయితే తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. తర్వాత 7:7 అన్నాడు, ఏది అడిగినా అది ఇస్తాను, తడితే తీస్తాను అన్నాడు. కానీ దానికి మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం మనం చూస్తున్నాం ఏంటంటే, నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉన్నాడులా అప్పుడు మాత్రమే నీకు ఇవ్వబడుతుందని అన్నాడు. మనం ఎక్కడ ఉన్నాము, మన ఆత్మీయ స్థితి ఏంటి, ఈ యొక్క ఉదయ కాలం మనం పరీక్షించుకుందాము. దేవుడు మనందరి ఈ మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకై ఆశీర్వదించి మన పరిశుద్ధులు చేయనుగాక. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రార్థన విషయమై ప్రార్థన ఎలా చేయాలని, ప్రార్థనలకు ఎలా దేవుడు జవాబు ఇస్తాడని, నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యంగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలని మరి ఎన్నో విషయాలు అర్థమయ్యే విధంగా దేవుడు మరి పాస్టర్ గారి ద్వారా మనతో మాట్లాడినందుకు సేవకునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో ఈ దిన క్యాలెండర్ వాక్యము ఇంగ్లీష్ మరియు తెలుగులో చదవాల్సిందిగా బ్రదర్ తిమోతి గారిని ఏసీసీ కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ప్రైజ్ లార్డ్ అన్న. ఈ దినవాక్యము కీర్తనలు 56:22 వచనము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. Psalms 56 chapter verse 22. Cast thy burden upon the Lord, and he shall sustain thee. He shall never suffer the righteous to be moved. Thank you. థ్యాంక్ యూ సిస్టర్ అండ్ బ్రదర్, వాక్యం చదివి వినిపించినందుకు వందనాలు. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ఓ దేవి మేడం గారిని రామకృష్ణపూర్ కోరుచున్నాను. మనవులుంటే దయతో చెప్పగలరు. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఈ నూతనంగా జాయిన్ అయిన వారు కొన్ని ఫోన్ నెంబర్స్ కావాలి, దయతో ఇవ్వాలని కోరుతున్నాను. బొప్పూరు ఇమ్మానుయేల్ గారు, మీ నేము మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి బ్రదర్ ప్లీజ్. ఎందుకంటే ప్రార్థన కానీ పాట కానీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ లేకపోవడం వల్ల మీకు ఇవ్వట్లేదండి. బొప్పూరు ఇమ్మానుయేల్ గారు, చింతల ఆండ్రూ గారు, లేవి తానికొండ, ఎండి రజబ్ అలీ, ఈ 4 ఫోన్ నెంబర్లు దయతో ఇవ్వాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతున్నాను. ప్రైజ్ లార్డ్ ఆంటీ, అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ఆంటీ ఇవాళ నిశాంత్ బర్త్డే, ప్రేయర్ చేయండి. ఓకే. ప్రైజ్ లార్డ్ అందరికి. ఈ రోజు అభిషేక్ ఎఫ్సి వాళ్ళ మ్యారేజ్ డే, ప్రేయర్ చేయండి. ఓకే, ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి, అయితే ప్రార్థనలోకి వెళ్తారు. ప్రార్థన. స్తోత్రములు 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 స్తోత్రములు, స్తుతికి పాత్రుడు, ఆరాధన యోగుడా, నీకు వందనములు. దయగల రాజా, కృపల తండ్రి, నిన్న నడేక రీతికున్న తండ్రి, నీకు వందనములు. ధవల వర్ణ రత్నముల 10,000 కాంక్షలు తండ్రి, నీకు వందనములు. ఆకాశపడ్డ జాలని దేవా, నీకు వందనములు. అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేయవాడా, నీకు వందనములు. స్తోత్రములు చెల్లించుకొంచిన సమాధానానికర్త, నీకు వందనములు. విశ్వాసం కర్త అయిన తండ్రి, నీకు వందనములు. స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడా, నీకు వందనం. మా కోట, మా కొండ, మా ఆశ్రయదుర్గమైన తండ్రి, నీకు వందనములు. నా విమోచకుడ, నా రక్షక ఇమ్మానుయేలు, నీకు వందనములు. స్తోత్రములు చెల్లించుకొంచిన మరొకసారి ప్రభా, ఉదయ కాలంలో మీ పాదసంలో చేరి ప్రభా, నీకు వందనములు. స్తుతించడానికి, మీ వాక్యడానికి అయ్యా, మా జీవితాలను సరి చేసుకోవడానికి అయ్యా, నీకు వందనం. మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతకి వందనములు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం అయ్యా, నీకు వందనములు. ఈ దినం ప్రార్థన మేము ఏ విధంగా చేయాలో ప్రభా,
మీరు నేర్పించిన విధానానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా ప్రార్థన అయితే వేషధారుల వల్ల కాకుండా ప్రభా నీకు వందనములు స్తోత్రముల రహస్యం ఉంది ప్రభా. రహస్య స్థలంలో కూర్చుండి ప్రభా మీ పాసాల్లో చేరి ప్రభా నీకు వందనములు స్తోత్రం రహస్యం మీకు ప్రార్థన చేసినట్టయితే ప్రభా నీకు వందనములు మాకు ప్రతిఫలం ఇస్తారని ప్రభా. అయ్యా నీకు వందనములు శంకర వల్ల మమ్మల్ని మేము తగ్గించుకొని అయ్యా పాపనైనా కరుణించమని మేము ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకున్నప్పుడు ప్రభా అయ్యా పరిసేడు అంటే నీతివంతుడిగా ప్రభా నీకు వందనం తీర్చబడి ప్రభా నీకు వందనములు ఇంటికి వెళ్ళినట్టుగా మా ముందు ఉంచిన తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచును. అయ్యా నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉంటేనే ప్రభా మీకు ఏది ఇష్టమో అయ్యా నీకు అడుగుమన్నారు తండ్రి ఇస్తానన్నారు ప్రభా. నీకు వందనములు మీ మాటలు మా హృదయంలో ఉంచుకొని నేను హత్తుకొని మేము జీవించినప్పుడు ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రభా మీరు ప్రార్థన ఆలకించే ప్రతములు ఇచ్చే దేవుడు అడుగుతే ఇచ్చే దేవుడుగా మాకున్నందుకు మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను తండ్రి. నీకు మమ్మల్ని హెచ్చించుకొనకుండా ఇతరులతో పోలుస్తూ తండ్రి మరి పరిసర ఇతరులు పోల్స్తూ మీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాడు హెచ్చించుకున్నాడు తగ్గించబడి అయ్యా మీరు వెళ్ళినాడు తండ్రి ఆమె ఆ విధంగా ఉండకుండాన్నట్టుగా ప్రభా ఇసయ నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ప్రజలకు ప్రభా మా ఇంటి వారికి ప్రభా మీకు మహిమకరంగా ఉండేటటువంటి ఆ కోరికలను కోరినట్టయితేనే మీరు ఇస్తారని ప్రభా. సమయాలు అయితే ప్రభా ప్రజల నిమిత్త ప్రజలను ఏలినానికి నా తండ్రి జ్ఞానం అడిగినప్పుడు మీరు అనుగ్రహించారు ప్రభా. అయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఆ విధంగా ఉండడానికి కృపను అనుగ్రహించండి. యోగ వల్ల మా పిల్లల నిమిత్తం మా నిమిత్తం మేము ప్రార్థించడానికి నీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనములు స్తోత్రం మౌంటిస్తున్నాయి మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యగారి నమ్మగారిని వారి పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనములు మంచి ఆయుష ఆరోగ్యాలను ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనములు అయ్యా మేమంతా కూడా ఏక మనసు ఏకాత్మ కలిగి ప్రభా నీ నామానికి మహిమకరంగా మేము జీవించినట్లు నీ కృపను అనుగ్రహించండి. అయ్యా నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. అయ్యా నీకు వందనములు సంఘములు బలహీనులుగా ఉన్న బిడ్డలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీకు వందనములు ముట్టండి స్వస్థపరచండి. అయ్యా మీ గాయపడిన హస్తాన్ని మీ రక్త ప్రోక్షణ ద్వారా ప్రభు బిడ్డలకు స్వస్థత మీరు అనుగ్రహించండి. జగదీష్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా తల మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రభా. నీకు వందనములు స్తోత్రం లేవనెత్తని బలాన్ని మీరు అనుగ్రహించండి. రక్షణ బాప్తిస్ తీసుకోవడానికి మీకు అవకాశం అయ్యా బిడ్డకు మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబం అంతా ప్రభా రక్షింపబడడానికి మేము కూర్చున్నాం తండ్రి. ఆశగల ప్రాణాన్ని తీర్చే దేవుడుగా మాకున్నందుకు వందనములు స్తోత్రము మా భారం అంతా మీ పైన వేస్తున్నాం తండ్రి. నీకు వందనములు స్తోత్రము మా కోరికలన్నీ మీరు అయ్యా సఫలం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అయ్యా జరగబెట్టేటువంటి ఓలి కానుకృష్ణులు మీరు ఉండండి ప్రభా. నీకు వందనములు 3 రోజులు అయ్యా మీకు మహిమకరంగా జరిగినట్లు ప్రభా మీటిని దీవించి ఆశీర్వదించండి. దైవశక్తుల ఆత్మ అంశంలో ఉంచి ప్రభా ఆ వారిలో ఉండి మాతో మాట్లాడండి. ఏ మాటలకే మేము వేచి చూస్తున్నామో తన మాటలు అందించండి ప్రభా. మా జీవితాలను సరిచేయండి ప్రభా. నీకు వందనం మీకు అయ్యా మీ నామానికి మహిమకరంగా ప్రభా అనేకులు వచ్చి అయ్యా నీకు వందనం ఆత్మీయంగా అభివృద్ధి పొందుకోవడానికి ప్రభా అయ్యా మీ కృప చొప్పించేలా వేసి మీరు తోడకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అయ్యా కావలసిన ఆర్థిక నిధులు సమకూర్చండి ప్రభా. ఊరికి పనిచేసేటటువంటి అయ్యా నీకు వందనములు బలాన్ని శక్తిని జ్ఞానము సంఘం అంతటికి మీరు అనుగ్రహించండి. చిన్నలను పెద్దలు ఎవరి బిడ్డలు అందరినీ ప్రభా మీరు బలపరిచి వాడుకోండి ప్రభా. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వారికి అప్పగించిన పని వారి వంతులో నిలబడి అయా శక్తి లోపం లేకుండా చేయడానికి నీ కృపా సాయం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయా నిశాంతిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నూతన సంవత్సరాన్ని దయాకిరీటం మీరు అనుగ్రహించండి. బిడ్డకు ప్రభ ఎదురే ప్రతి సమస్యను అనారోగ్యాన్ని కొట్టివేసి శాంతి సమాధానం నెమ్మది నీ మహిమ కొరకు భవిష్యత్తులో మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించిన అలాగే అభిషేక్ హెప్సిమని మీరు జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అయా మరో నూతన సంవత్సరాన్ని వారి వైవాహిక జీవితంలో మీరు అనుగ్రహించిన తండ్రి. బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనిచ్చిన కుమారుని బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా ఈ కొద్ది మనవులు ప్రభాని యేసు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రార్థన విన్నపాలన్నీ ఎత్తిపట్టి చక్కగా ప్రార్థన చేసిన ఉదయం మేడం గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా దైవ సేవకుని కోరుతున్నాను.
ప్రియ పరిశుద్ధులారా, ఈ దినమున బర్త్డే జరుపుకున్న నిశాంత్కి దేవుడు నా జీవితంలో ఇచ్చిన మరొక సంవత్సరాన్ని దేవుడు ఆశీర్వదించాలని, తనకు మంచి జ్ఞానం వివేకం అనుగ్రహించాలని మనసారిగా దేవుని సేవకుగా నేను ఆ బిడ్డను దీవిస్తున్నాను. అదే రకంగా అభిషేకను ఎప్సా యొక్క జీవితంలో, వారి యొక్క దాంపత్య జీవితంలో దేవుడు వారిని ప్రేమించి ఇచ్చిన సంతానాన్ని, వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఒకరినొకరు బహుగా అర్థం చేసుకొని ఇంకా క్రీస్తులో అనుకరించే గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుతూ ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమ స్వరూపిన మా దేవ, మీకే స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రాతకాల సమయంలో లోకమంతా నిద్రిస్తున్న మేము మీ సన్నిధికి వచ్చి, ఇదిగో నా ప్రభువా తండ్రి, మిమ్మల్ని పాటలు పాడి గణపరిచి అయ్యా మా ప్రార్థన విన్నపాలు మీ సముఖాన్ని తీసుకుని వచ్చి, అంతేకాదు కానైనా మీ అద్భుతమైన విధి విధానాలు మా జీవితంలో ఇంకా మేము రూపాంతరము చెందడానికి, ఇంకనూ మార్చబడడానికి కావాల్సిన మాటలు మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మేమందరం ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన జవాబు ఎలా పొందుకోవాలి, తుంకర వలె ప్రార్థన చేయాలి, నీ ఎదురు నిలుచని ప్రార్థన చేయాలి, అప్పుడు మాత్రమే మాకు ఇష్టమైన మీరు ఇస్తారని మీరు మాకు వాగ్దానం చేశారు. వాటి ప్రకారంగా జీవించిన కృప మాకు అనుగ్రహించండి. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నది మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ 20 కూడికలు మీ చేతికి అప్పగిస్తూ అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క దీవెనలను, ప్రేమయు, మనందరి రక్షకుడు, విమోచకుడును, సర్వాధికారి అయినటువంటి క్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు మనందరి కొరకు ఈ లోకంలో మనతో మనందరితో సహజీవనం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క ప్రాతకాల మనలో కలుసుకొని మనందరికీ, ఒక్కొక్కరికి, ప్రతి వారికి, మరి ముఖ్యంగా తన ప్రియ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్.